హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయన ఫ్యామిలీస్ టీవీ. నేను మీ సత్య. ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా నేను అడిగే ప్రశ్నకి కామెంట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టెట్లో మీరు ఎంత తోపులైనా 2024 టెట్ రాయాల్సిందే. దానికి కారణాలు ఎందుకు రాయాలి, 2024 టెట్ అనేది ఎందుకు రాయాలి అనేది మన ఇక్కడ 4 పాయింట్లు మనం డిస్కస్ చేసుకుందాం. 4 పాయింట్లు ఇక్కడ నేను రాయడం జరిగింది. దీని గురించి మనం వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. దీనికంటే ముందు ఎప్పట్లాగే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఒలింపిక్ గేమ్స్ 2024లో ఎక్కడ జరుగుతున్నాయండి? పారిస్ లో జరుగుతున్నాయి. ఎక్కడ? పారిస్. 2024లో ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? పారిస్. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? మనకి జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు మనకు జరుగుతాయి. ఎక్కడ? పారిస్ లో జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు. సో 28న 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో 28న జరిగిన 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతదేశం తరపు నుంచి ఖాతా తెలుసుకుంది. అయితే ఎలాంటి పథకం మన భారతదేశానికి వచ్చింది? గోల్డా, సిల్వరా, కాంస్యమా? కాంస్యమా అంటే ఇక్కడ ఏంటండి? బ్రోంజ్ అని. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ దక్షిణ కొరియాకు సంబంధించిన YJCH 243.2 పాయింట్లతో గోల్డ్ మెడల్ సంపాదించుకోవడం జరిగింది. దక్షిణ కొరియాకు సంబంధించిన YJCH. అదేవిధంగా మళ్ళీ దక్షిణ కొరియాకు సంబంధించిన KIM 241.3 పాయింట్లతో సిల్వర్ పథకము సంపాదించుకోండి. సిల్వర్ అంటే ఏంటండి? రజతము, వెండి పథకము. సో సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి మూడో ప్లేస్ రావడం జరిగింది. కాంస్య పథకము అంటే బ్రోంజ్ పథకము 221.7 పాయింట్లతో. అయితే ఆ వ్యక్తి ఎవరు? భారతదేశానికి పారిస్ లో జరిగిన 2024లో ఫస్ట్ పథకం అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? భారతదేశం నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎయిర్ పిస్టల్ విభాగం నుంచి మనకు ఫస్ట్ పథకం అనేది రావడం జరిగింది. చూద్దాం ఇంకా ఎన్ని వస్తాయనేది. సో ఆ వ్యక్తి పేరు 221.7 పాయింట్లతో కాంస్య పథకం అంటే బ్రోంజ్ పథకాన్ని సంపాదించుకోవడం జరిగింది. అయితే ఆ వ్యక్తి పేరు మీరు కామెంట్లో పెట్టండి. ఈలోపు దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ లో దీనికి ఆన్సర్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో టెట్ లో మీరు ఎంత తోపైనా 2024 టెట్ రాయాల్సిందే. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, డిఎస్సికి ఇది ఒక మార్గం. అంతకు ముందు మీరు డిఎస్సీలు రాయొచ్చు, టెట్ రాయొచ్చు. కానీ డిఎస్సికి ఇది ఒక మార్గం. ఎందుకంటే టెట్ కనుక మనం ప్రిపేర్ అయితే 60 నుంచి 70% సిలబస్ డిఎస్సికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక పాత అన్నమాట, మార్గం. అదేవిధంగా మనము ఎక్కువ దీని మీద ఆల్రెడీ మనం చదివి ఉన్నాం కాబట్టి దీనికి చాలా సులువైన మార్గంగా ఏర్పడుతుంది. తప్పనిసరిగా డిఎస్సికి ఇది ఒక మార్గం. అదేవిధంగా పాయింట్ నెంబర్ 2 కనుక మనం చూసుకున్నట్లయితే న్యూ సిలబస్ పైన అండర్స్టాండింగ్ కలుగుతుంది. న్యూ సిలబస్ పైన అండర్స్టాండింగ్ అంటే ఒక అవగాహన కలుగుతుంది. కొత్త సిలబస్ పైన అవగాహన. ఆల్రెడీ 2023లో చూసుకుంటే మనకు 6th, 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్లు మారిపోవడం జరిగింది. అదేవిధంగా 2024లో కూడా 10th క్లాస్ మారడం జరిగింది. సో ఏమవుతుందంటే ఈ టెట్ రాయడం వల్ల మనం 2023 నుంచి ఎవరైతే టెట్ రాయలేదో వాళ్ళకి ఆ సిలబస్ పైన పట్టు అనేది వస్తుంది. సో అవగాహన, వాళ్ళ క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అవగాహన చేసుకొని డిఎస్సికి అది మనం అప్లై చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఒక అవగాహనతో. సో న్యూ సిలబస్ పైన మనకి దాన్ని అప్లికేషన్ మెథడ్లో డిఎస్సికి మనం వినియోగించుకోవచ్చు. సో పాయింట్ నెంబర్ 3, అదేవిధంగా పాయింట్ నెంబర్ కెపాసిటీ తెలుస్తుంది. నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. నీ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా? సో టెట్ ఇదంతా కంప్లీట్గా న్యూ సిలబస్ కాబట్టి సో నీ స్థాయి, నీ కెపాసిటీ టెట్లోనే నీకు తెలిసిపోతుంది. నేను ఈ కొత్త సిలబస్ని నేను టచ్ చేయగలుగుతాను లేదా, క్వశ్చన్ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది, దాని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నదనేది మీకు కంపల్సరీ పెరుగుతుంది. మీ స్థాయి అనేది తగ్గుతుందా పెరుగుతుందా, మీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా పాయింట్ నెంబర్ 4, టెట్ అనేది డిఎస్సికి ఒక రిహార్సల్ లాంటిది. సో ఫర్ సపోజ్ మనం
ఎక్కడైనా ఒక స్పీచ్ ఇవ్వాలంటే ఇంటి దగ్గర ముందు అద్దం ముందు కావచ్చు, సో మీరు ఇంటి దగ్గర ఒక స్టేజ్ డెకరేషన్ చేసుకుని కావచ్చు, ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి మీరు కనుక ఆ స్పీచ్ కనుక అక్కడ అటెండ్ అయితే దాని స్థాయి వేరండి. ఓకేనా? అదేవిధంగా సినిమా హీరోస్ ఉంటారన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే రిహార్సల్ చేసుకుంటారు, ప్రతి సీన్ని రిహార్సల్ చేసుకొని తర్వాత మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే మనకి టెట్ ఏమవుతుందండి, ఒక రిహార్సల్ అన్నమాట. సో టెట్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ డిఎస్సికి ఒక రిహార్సల్ లాగా ఉపయోగపడుతుంది, ఒక డిఎస్సికి ఒక మాక్ టెస్ట్ లాగా ఒక రిహార్సల్ లాగా ఉపయోగపడుతుంది. నీ స్థాయి తెలుస్తుంది, నీ అవగాహన తెలుస్తుంది. ఇది ఒక డిఎస్సికి ఒక మార్గం అవుతుంది, ఇది ఒక మార్గం అనేది అవుతుంది. సో దానివల్ల టెట్ అనేది డిఎస్సికి ఒక రిహార్సల్ లాంటిది. కాబట్టి మీరు తప్పనిసరిగా 2024 టెట్ రాయండి, దయచేసి రాయండి. ప్రతి ఒక్కరిని అభ్యర్థించుకుంటున్నా, అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉందని చెప్పేసి పెట్టడం మానేయవద్దు. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో టెట్ రాయడానికి ప్రయత్నించండి, మానేయవద్దు. అదేవిధంగా నేను చివరిని అడిగిన ప్రశ్న, ఫస్ట్లో మనం అడిగాం కదండి, ఒలింపిక్ పారిస్ 2024 సంబంధించి భారతదేశం తరపున కాంస్య పథకము అంటే బ్రోంజ్ పథకాన్ని 221.7 పాయింట్లతో ఎవరు గెలుచుకున్నారంటే మను భాకర్, మను భాకర్. ఎవరండి? మను భాకర్, ఎం భాకర్ అని కూడా అంటాం. మను భాకర్ మన భారతదేశం తరపున 2024లో మొదటి పథకము, ఫస్ట్ పథకం దీనికే మనకి ఖాతా తెరుచుకోవడం జరిగింది. సో ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో దయచేసి అలా చూసి వెళ్ళిపోవద్దండి, నా యొక్క శ్రమను దయచేసి గుర్తించండి. దయచేసి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ జగన్ ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.